ఇలా ఏం చూసావా? ఎవడికి సొంతమిదంతా, ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట, తరముల నాటి కథంతా మన తదుపరి మిగలాలంట, కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట. ఈ సాంగ్ రామజోగేష్ శాస్త్రి గారు జనతా గ్యారేజ్ అనే సినిమాలో రాశారు. ఈ పాటకి కేరళ వైనాడ్లో జరిగిన ల్యాండ్ స్లైడ్స్ కి సంబంధం ఏమైనా ఉందా అంటే ఉందనే చెప్పుకోవచ్చు. ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ కేరళ. అసలు కేరళలో ఏం జరిగింది అనే దాని గురించి మనం చూడాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. కేరళ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, ఏన్షియంట్ టెంపుల్స్, వాటర్ ఫాల్స్, బ్యాక్ వాటర్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, టూరిజం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కేరళని మనం గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తాము. అలాంటి కేరళకి ఈరోజు ఏమైంది? అలాంటి కేరళకి ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం రీసెంట్గా న్యూస్లో చూసుకుంటే ల్యాండ్ స్లైడ్స్ అనే వార్త మనం రోజు చూస్తున్నాం. అసలు ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? తెలుగులో దాన్ని కొండ చర్యలు అని అంటారు. ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశం నుండి రాళ్ళు కానీ మట్టి కానీ దాని కిందికి జారిపడమే ల్యాండ్ స్లైడ్స్ అని అంటారు. అసలు ఈ ల్యాండ్ స్లైడ్స్కి కారణాలు ఏంటి? హెవీ రైన్ఫాల్, భారీ వర్షాల వల్ల ఆ మట్టి తడైపోయి దాంట్లో ఉన్న స్థిరత్వాన్ని కోల్పోయి కొండ చర్యలు విరిగిపడడం జరుగుతుంది. భూకంపాలు, భూమి కదలడం వల్ల రాళ్ళు మట్టి విడిపోవడానికి కారణమవుతాయి. అగ్రికల్చర్ ప్యాటర్న్, మీరు అక్కడ చూసుకుంటే మనకి టీ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఫారెస్ట్లో చెట్లు నరికేసి అక్కడ ఏదైతే సీజనల్ ప్లాంటేషన్ ఉంటుందో దానికి వీళ్ళు ఎక్కువ మొగ్గు చూపడం వల్ల అక్కడ డిఫారెస్టేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మానవ కార్యకలాపాలు, మీరు అక్కడ చూసుకుంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, మైనింగ్ యాక్టివిటీస్ కానీ, అక్కడ టీ ఎస్టేట్లో వర్క్ చేయడానికి వచ్చిన వర్కర్స్ మొత్తము ఆ కొండల మీదనే ఇల్లులు కట్టుకొని నివసించడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఆ మట్టి స్థిరత్వాన్ని కోల్పోయి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అనేవి కొత్త ఏం కాదు. 2015 నుంచి చూసుకుంటే 2024 వరకు ఎవ్రీ ఇయర్ రైనీ సీజన్లో ఏదో ఒక ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడడం అనేది జరుగుతూనే ఉన్నది. జూలై 29వ తారీఖున భారీ వర్షం పడింది. అనుకున్న దానికంటే ఎక్కువ మోస్తారులో వర్షం పడడం వల్ల అక్కడ ఇరువంజి అనే ఒక ప్లేస్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపుగా 4 కిలోమీటర్లు ఆ వరద ప్రవాహం చూర్లమల, ముండకాయ అనే ఒక గ్రామాలను కంప్లీట్గా వాషౌట్ చేశాయి. పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు భారీ వరదతో కంప్లీట్గా గ్రామాలని వాషౌట్ చేశాయి. ఇమాజిన్ చేసుకోండి, ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేసి తినేసి పడుకొని ఉంటారు. సడన్గా వాళ్ళ ఇంట్లోకి ఆ వరద రావడం చూసి వాళ్ళ టైంకి ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకొని పోతూ ఉంటే దాన్ని చూడడం అనేది ఎంత బాధాకరమైన విషయం. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 380 మంది డెడ్ బాడీస్ని అఫీషియల్గా గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. చేతులు, కాళ్ళు, మొండాలు, ఇలా రకరకాల బాడీ పార్ట్స్ వాళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసేటప్పుడు దొరుకుతున్నాయంట. ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిన కొన్ని గంటలకే మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కేరళ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి చాలామంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళ రెస్క్యూ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ చూసినా సరే వాళ్ళకి డెడ్ బాడీసే కనిపిస్తున్నాయంట. అది చాలా విషాదకరంగా ఉంది. మనకి 2015లో వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ మాధవ్ గాడ్గిల్ గారు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. కేరళలో కొన్ని ప్లేసెస్ని ఈకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించమని. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ, హౌసింగ్ యాక్టివిటీస్ కానీ, ఎలాంటి టూరిజం డెవలప్మెంట్స్ కానీ చేయొద్దు. అసలు గట్టిగా చెప్పాలంటే మనుషులు కూడా ఆ ప్లేసెస్లో తిరగొద్దు అని కొన్ని వల్నరబుల్ ప్లేసెస్గా ప్రకటించారు. కానీ అప్పటి కేరళ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోకుండా విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చారు. సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారు జూలై 23నే భారీ వర్షం పడబోతుందని చెప్పేసి కేరళ గవర్నమెంట్కి సూచనలు ఇచ్చారంట. కానీ ఆ సూచనల్ని కేరళ గవర్నమెంట్ పట్టించుకోలేదు అని క్లెయిమ్ చేశారు. దానికి కౌంటర్గా కేరళ గవర్నమెంట్ పినరాయి గారు, మాకు అలాంటి సూచనలు ఏం రాలేదు, ఇంత పెద్ద భారీ వర్షం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పటికైనా గవర్నమెంట్ ఇలాంటి డిజాస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడున్న ప్రజలకి వేరే ఒక పునరావాసం కల్పించాలని, కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అలాంటి వల్నరబుల్ జోన్స్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పాస్ చేయాలి. నేచర్ని డిస్టర్బ్ చేయకపోతే ఇలాంటి ప్రమాదాల నుంచి కొంతైనా మనం దూరంగా ఉండొచ్చు. ఏదేమైనా వయనాడులో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ అందరూ తొందరగా ఈ బాధలో నుంచి బయటికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే కాస్త లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.